హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ప్రముఖ సినీ హీరో పుష్పరాజ్గా ఒక అద్భుతమైన హిట్ అందుకున్న బన్నీ అలియాస్ అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతంలో రకరకాల రాజకీయ వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైసీపీ నాయకులు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతాన్ని ఏ విధంగా చూస్తున్నారు, వారేమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మనం కొండా రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వచ్చాం. ఆయన ప్రముఖ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు. సో ఆయనతో మాట్లాడి ఆయన పర్సనల్ ఒపీనియన్తో పాటు పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. రాజీవ్ గారు. రాజీవ్ గారు, యాక్చువల్గా అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఉదంతం మీద యాక్చువల్గా ఇందాక మీ సీఎం గారు కూడా స్పందించారు. అంటే మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు, అలాగే పార్టీ పరంగా మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఏం చెప్పగలరా? ఫస్ట్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేటువంటిది ఒక సంచలనం. ప్రమాదవశాత్తు కొన్ని సంఘటనలు అనేక సందర్భాల్లో జరిగినాయి. ప్రమాదవశాత్తు ఒక సంఘటన జరిగితే ఆ చనిపోయినటువంటి వ్యక్తుల పట్ల సామాజిక బాధ్యతతో ఒక పౌరుడిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా వారికి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తాం. మనబోటి వారం ఆ సంబంధించినటువంటి ముఖ్య అతిథికి వచ్చిన అల్లు అర్జున్ గారు కూడా స్పందించాడు, సంతాపాన్ని తెలిపాడు, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు, ఆ అబ్బాయికి చదువు చెప్పిస్తా అన్నాడు, పై వరకు తన బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం, ఈ కేసులో పెట్టినటువంటి భారత న్యాయ సంవిధాన చట్టం ప్రకారం 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టి దాని ప్రకారం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని అంటే అది కూడా అల్లు అర్జున్ గారు ఏమైనా ఒక దొంగ, ఒక అంతర్జాతీయ తీవ్రవాద? ఏమి పోలీసు వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అంత హంగామా చేసి ఆ పోలీస్ వాహనంలో తీసుకుని వెళ్ళిపోవాల్సినంత అంత ఏం జరిగింది అక్కడ? అంత పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వం ఏమన్నా వెనకుండి నడిపించిందా అన్నటువంటి అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయినప్పటికీ కూడా దీన్ని దయచేసి రాజకీయ కోణంలో నేను మాట్లాడదలుచుకోలేదు. ఈవెన్ ఎస్ మా పార్టీ అధినాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హోదా ఇచ్చినా లేకపోయినా ప్రజల కోసం పోరాడే నాయకుడు కాబట్టి ఆయన కూడా స్పందిస్తూ ఈ యొక్క చర్యను ఖండించారు. మేము కూడా పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇందాక మాట్లాడుతూ అంటే వ్యక్తిగతంగా నేను రాజకీయాలకు ముడిపెట్టాను కానీ రాజకీయాలతో ముడిపడి ఉంది అని అన్నారు. ఒకసారి చెప్పండి, అంటే ఏ విధంగా ముడిపడి ఉంది అనుకుంటున్నారు మీరు? ఎస్ అండి, ఇప్పుడు అటువంటి సంఘటన జరిగినప్పుడు నిజంగా చట్టం ఏమైనా అటువంటి పెద్ద మీటింగ్స్లోనో పెద్ద దీంట్లో ఏదైనా ఒక అనుకోని అపశృతి జరిగినప్పుడు ఆ అపశృతికో ఆ ప్రమాద సంఘటనకో ఆ యొక్క ముఖ్య అతిథినే బాధ్యత వహించాలి, ఆయన్నే చట్టం శిక్షించాలని భారత చట్టాలు చెబుతున్నదే నిజమైతే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు నాటి ప్లస్ నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అందరికీ తెలుసు, సీనియర్ నాయకుడు, ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ. మరి ఆయన నేతృత్వంలో గోదావరి పుష్కరాలప్పుడు 30 మంది చనిపోయారే, మరి ఆ రోజు ఈ చట్టం ఎక్కడ దాక్కుంది? ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? అదేవిధంగా ఆ రోజు ఆ 30 మంది గోదావరి పుష్కరాలు చనిపోయినప్పుడు అక్కడ ఉండి ఆ సీన్ని డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి శ్రీని గారి మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు రిమాండ్కు పంపించలేదు, ఎందుకు కేసులు బుక్ చేయలేదు? ఇంకో పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారి అనేక మీటింగుల్లో ఫ్లెక్సీలు కడుతూ చాలా మంది యువకులు ప్రమాదవశాత్తు చనిపోయారు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు వారి పట్ల స్పందించారు, ఎక్స్‌గ్రేషియాలు ఇచ్చారు, వాళ్ళని ఆదుకున్నారు. నో డౌట్ ఆయన అభిమానులు ఆయన ఆదుకుంటున్నాడు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఆదుకున్నారు, ప్రకటించారు, తోడుంటానని చెప్పారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి లేని అరెస్టు అల్లు అర్జున్ గారికి ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి లేని చట్టం అల్లు అర్జున్ గారికి ఎందుకు? ఆయనకి లేని రిమాండ్ అల్లు అర్జున్ గారికి ఎందుకు? సో ఇవన్నీ కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడి మధ్యలోని మెదులుతున్నటువంటి అంశాలు. ఇంకా మీరు ముందుకెళ్తే నారా లోకేష్ గారి పాదయాత్ర తొలి రోజు ఇదే తొక్కిసలాటలో ఇదే జనసందం ఎక్కువైపోయి తారక రత్న గారు చనిపోయారే, మరి దానికి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేశారా? నారా లోకేష్ గారి మీద కేసు పెట్టారా? ఆయన రిమాండ్కి పంపించారా? మై క్వశ్చన్ ఈజ్ వై నాట్ చంద్రబాబు, వై నాట్ పవన్ కళ్యాణ్, వై నాట్ లోకేష్, వై నాట్ బోయపాటి శ్రీను, బట్ వై ఓన్లీ అల్లు అర్జున్? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సో ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయ కోణం ఏమన్నా ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. కానీ రాజకీయ కోణంలో చూడదగినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు కాదు.
రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా తెలుగు జాతి బిడ్డలు ఎక్కడున్నా సరే తలెత్తుకుని గర్వపడేలాగా అల్లు అర్జున్ మావాడు, మా తెలుగువాడు అని చెప్పుకునే రీతిలో అద్భుతమైనటువంటి నటన చేసి నేషనల్ అవార్డు తెచ్చి పుష్ప 1 తర్వాత పుష్ప 2తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించినటువంటి వ్యక్తికి మీరు ఊసలు లెక్కెట్టించడం అంటే ఇది మనల్ని మనం అగౌరవపరుచుకున్నట్టు కాదా? ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు అన్నటువంటిది అందరి మధ్యలోనే ఉంది. మీరు ఇందాక అంటే చంద్రబాబు గారి మీద ఆ సమయంలో పెట్టలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, తర్వాత లోకేష్ గారి మీద అని కొన్ని ఉదాహరణలు అయితే ఇచ్చారు. కానీ యాక్చువల్గా మన ఆంధ్ర రాజకీయాలకి అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు, తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా వారితో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ అరెస్ట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఇనిషియేషన్ ఏం తీసుకోలేదు, ఏం చేయలేదు, చట్టం తన పని చేసుకుపోయింది. పోలీసులు ఏదైతే అక్కడ అరెస్టులు ఉన్నాయో అంటే అంతకుముందు సంధ్య థియేటర్ అంటే ఇదంతా అంత ఎలాబొరేటెడ్గా చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన విషయం అయితే అది అక్కడ అరెస్టులు వాళ్ళ చట్టాలకి వాళ్ళ రూల్స్కి అనుగుణంగా చేశారు, దీంతో సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు మీరు యాక్చువల్గా అల్లు అర్జున్ గారి అరెస్ట్ని యాక్చువల్గా మీరంతా ఖండిస్తున్నారు, అదంతా ఖండించాల్సిన విషయం అందరూ కూడా. కానీ దీన్ని ఆంధ్ర రాజకీయాలకి లింకప్ చేస్తున్నారు కదా, అది తెలంగాణ రాజకీయం కదా, ఎందుకు? ఇప్పుడు నేను ఆంధ్రుడిని, మేము ఆంధ్రాలో వాళ్ళం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుంటే వాళ్ళని తెలంగాణ వారు అంటాం, బట్ కంబైన్డ్గా మనందరం తెలుగువారు. అయితే మీరు గమనిస్తే కేటీఆర్ గారు పెట్టిన ట్వీట్లో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఒక సభలో కూడా ఒకరిద్దరు చనిపోయినటువంటి సంఘటనలు అప్పుడు జరిగినాయి అని చెప్పి ఆయన కోట్ చేశాడు. హైడ్రా విషయం కూడా హైడ్రా విషయంలో కొంతమంది చనిపోయారు, రేవంత్ గారిని అరెస్ట్ చేశారు. సో అక్కడ ఆ తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు నేను ఆంధ్రా వాడిని అని చెప్పేసి నేనేం అల్లు అర్జున్ గారి సినిమా చూడటమే మానేలేదు కదా, అదే చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు ఈజ్ నోవేర్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్ ఆఫ్ ద రీజియన్స్ irrespective of caste, creed, religion and sex. అల్లు అర్జున్ ఇస్ అ నేషనల్ వైడ్ ఐకానిక్ స్టార్. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి కేసు లాస్ ని ఎగ్జాంపుల్ గా కోట్ చేశాను. నా ఉద్దేశం అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, ఆ పవన్ కళ్యాణ్ లోకేష్ అరెస్ట్ చేయాలని కాదు. వాళ్ళ అరెస్ట్ జరగలేనప్పుడు ఈయన అరెస్ట్ కూడా జరగకూడదు కదా. ఒకవేళ ఈయన అరెస్ట్ జరిగితే అది జరగాలి కదా. వెన్ దిస్ ఈస్ హ్యాపింగ్ వై నాట్ దట్ అని చెప్పి నా ప్రశ్న తప్పితే ఇదంతా కూడా ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. దీని రాజకీయ కోణంలో మాట్లాడటం అనే ఉద్దేశం అది ముమ్మాటికి కాదు. బట్ అల్లు అర్జున్ గారికి జరిగింది మాత్రం అన్యాయం అని చెప్పడం నా ఉద్దేశం. మీరు రాజకీయ కోణంలో మాట్లాడడం మీ ఉద్దేశం కాదంటున్నా కూడా బయట వినిపిస్తున్న విషయం ఏంటంటే అండి, యాక్చువల్గా వైసీపీ అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకుంటూ ఉంది తమ అభిమానిగా లేకపోతే తమ సపోర్టర్గా. ఎందుకంటే ఈ మధ్య పుష్ప 2 రిలీజ్ విషయంలోని కొన్ని చోట్ల ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ గారితో పాటు మీ ఎక్స్ సీఎం గారు, మీ నాయకుడు అధినాయకుడు జగన్ గారి ఫోటోలు కూడా పెట్టడం ఇవన్నీ జరిగాయి. సో ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఇలాగా. సో చాలామంది అంటే వైసీపీ వారు అల్లు అర్జున్ని తమవాడుగా అనుకుంటున్నారు అని బయట అయితే వినిపిస్తుంది. అలాంటిది ఏమైనా ఉందంటారా? అంటే మీకు ఒకటి అంటే అలాంటిది ఏమైనా ఉండబట్టే మీరు ఇలా స్పందిస్తున్నారా? ఇప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అని చెప్పి మా నాయకులు నంద్యాలకు సంబంధించిన శిల్పా రవి గారితో కూడా నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శిల్పా రవి గారు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్, లైక్ వాళ్ళ మిసెస్ వాళ్ళు, అది వాళ్ళ స్నేహబంధానికి ప్రతిరూపం, రాజకీయానికి కాదు. కాదండి, నేను అంటుంది అది కాదు. అంటే అల్లు అర్జున్ గారికి రాజకీయాలతో సంబంధం లేదు, కానీ వైసీపీ నాయకులు అల్లు అర్జున్ గారిని తమ వాడిగా ఓన్ చేసుకుంటున్నారా అని. ఓన్ చేసుకోవడం కాదు, అల్లు అర్జున్ గారి మీద ఆయన సినిమాకి సంబంధించి కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు ఎలాగాని వాళ్ళు అల్లు అర్జున్ గారి మీద ఆయన డిఫేమ్ చేయడానికి వారు పూనుకున్నప్పుడు, వారు వ్యవహరించినప్పుడు, ఎస్ మా పార్టీకో మా నాయకుడు అనేటువంటి వ్యక్తికో మీరు ఆ రోజు ఎలక్షన్లో మా సహకారం అందించారు, మేము మీకు మీ సినిమా అప్పుడు మేము తోడుంటామని చెప్పి, ఇది పై స్థాయిలో కాదు, కింద స్థాయి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎవరో సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు భావోద్వేగానికి లోనే పెట్టే పోస్టులు ఏవో తప్పితే దానికి కానీ దీనికి కానీ సంబంధం లేదు. రెండవది, ఇప్పుడు మీరు మహేష్ బాబు గారి బర్త్డే వేడుకలు కూడా ఘనంగా విశాఖపట్నంలో జరిగితే జరిగిన ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఫ్లెక్సీలు పట్టు తిరుగుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా కొంతమంది సినిమా హీరోల తాలూకు అభిమానులు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు వెనకాతల విశాఖపట్నంలో తిరిగారు. ఆ సందర్భం నాకు తెలుసు. బట్ డెఫినెట్ గా ఏదైనా ఒకటే చెప్తున్నాం, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి ఇంకోసారి ఈ ఘటనతో పునరావృతం అయ్యింది. నాకు తెలిసినంత మట్టుగా ఆయనకి బెయిల్ కూడా గ్రాంట్ అయ్యింది. సో రేపో మాపో అల్లు అర్జున్ గారు రిలీజ్ అవుతారని చెప్పి నేనైతే నమ్ముతున్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా చేయకుండా ఉండాల్సిందని మీరు అన్నారు. ఇప్పుడు అంటే మీ ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అరెస్ట్ వెనక ఉందనా? రేవంత్ రెడ్డి గారు ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా.
ఇప్పుడు తెలంగాణ అనేటువంటిది ఒక యుద్ధ నౌక అనుకోండి, ఒక పరిపాలించే నౌక అనుకుంటే ఆ నౌకకి షిప్ కెప్టెన్ ఎవరు? రేవంత్ రెడ్డి గారే. సో ఆ నౌక బాగా సెయిల్ అయి ముందుకెళ్ళినా దాని క్రెడిట్ రేవంత్ రెడ్డి గారిదే. ఆ నౌక దేన్నన్నా ఢీ కొట్టుకుని మునిగిపోయినా దాని క్రెడిట్ రేవంత్ రెడ్డి గారిదే. తప్పైనా ఒప్పైనా సరే బాధ్యతగా వహించవలసినటువంటి పెద్దన్న పాత్రలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి పోలీస్ అధికారులు ఏం చేసినా అల్టిమేట్ గా వాళ్ళకి హూ ఇస్ ద బాస్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్? రేవంత్ రెడ్డి గారు ఇస్ ద చీఫ్ మినిస్టర్. సో ఆబ్వియస్ గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అనేటువంటి అంశం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఖాతాలోకి, ఆయన జోబులోకి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నదే నిజం అంటే ఒకవేళ ఏకీభవించాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారి మీద ఎందుకు కోపం ఉంటుంది? కోపమే ఉండే అవకాశం లేదు కదా, ఎందుకంటే ఎలాంటి విభేదాలు లేవు ఆయనకి వాళ్ళతోని. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అలా ఆరోపించారు అంటే ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఆరోపించారు అనుకోవచ్చు. మీరు ఆరోపిస్తున్నారు కదా, ఏ విధంగా ఉండే అవకాశం? నేను ఆరోపించట్లేదు, నేను వాస్తవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టుకుని అల్లు అర్జున్ గారిని లోపల ఏం చేశారు లేదా అరెస్ట్ చేయించారంటే అది ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు అధినాయకుడికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు చట్ట ప్రకారంగా వారు వచ్చి అల్లు అర్జున్ గారి మీద కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి ఆయన హుటాహుటిన అరెస్ట్ చేసి, అది కూడా అరెస్ట్ చేసిన తీరు అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత అవమానకరంగా బెడ్రూమ్లలో కూడా దూరి వ్యవహరించారు అని అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఈ రోజు ఇంకోళ్ళు ఎవరో చేశారండి తప్ప వెళ్ళి అలాగ అరెస్ట్ చేయమనండి, చట్టం తన పని తాను చేసుకెళ్తే నాకే ప్రమేయం లేదు, నాకేం తెలియదు అంటే మీరు యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ ఆఫ్ ద స్టేట్. సో ఆయన నుండి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే సార్, ఇప్పుడు మీరు లాయర్, అడ్వకేట్ గా మీరు ఉన్నారు అంటే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు లేదా నాకైతే చేస్తున్నారు కదా. సో అల్లు అర్జున్ గారి మీద ఇందాక పెట్టిన కేసులు 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టారని అన్నారు కదా, ఏంటండి ఏ సెక్షన్లు అవి? అంటే భారత న్యాయ సంవిధానం ప్రకారం 118 సెక్షన్ పెట్టడం జరిగింది. దానికైతే శిక్ష 10 ఏళ్ళు పైబడి ఉంటది. దాంతోపాటు మరో 2 సెక్షన్లు పెట్టారు. వాటికైతే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు శిక్ష పడే సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇంత ముందంటే ఐపీసీ ఉండేది, ఇప్పుడు దాన్ని భారత న్యాయ సంవిధానంగా మార్చడం. ఆ తర్వాత నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లకి ఈ భారత న్యాయ సంవిధానం అనేటువంటిది వర్తిస్తుంది. అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలకి పాత చట్టం ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. సో దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఒక సివియర్ సెక్షన్స్ అవి, ఒక రకంగా చెప్పాలి నాన్ బెయిలబుల్ సెక్షన్. జనరల్గా ఇటువంటి సెక్షన్స్లో ఏమన్నా అయితే 7 ఏళ్ల కన్నా జైలు శిక్ష తక్కువ పడేటటువంటి సెక్షన్లు పెడితే దానికి స్టేషన్ బెయిల్ 41A నోటీస్ ఇచ్చి సదరు అక్యూజ్డ్ని పంపించేస్తారు బెయిల్ ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చి. అంతకన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు పెడితే దానికి ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. రిమాండ్ అనంతరం కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సెక్షన్లు పెట్టిన జడ్జి గారి ముందు హాజరుపరిచినప్పుడు జడ్జి గారి ఇష్టం, వారు బెయిల్ ఇస్తారా, యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ చేస్తారా లేదా రిమాండ్ చెప్తారా అన్నటువంటి జడ్జి గారు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో న్యాయమూర్తి గారి నిర్ణయం మేరకు అది ఉంటుంది. సార్ పుష్ప చూసారా మీరు? చూసానండి. ఎలా అనిపించింది? బాగుంది, సినిమా బాగుంది. అందులో ఆ జాతర సీన్ దగ్గర ఆయన యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశారు యాక్టింగ్. పుష్ప 2 పుష్ప 2 ద రూల్. అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన ఒక హీరోగా వచ్చాడు అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ అంతా అక్కడ యాజమాన్యం లేకపోతే పోలీస్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళు కదా చూసుకుంటారు. మా హీరో ఇంటెన్షనల్గా చేసింది ఏముంది ఇందులోని? ఆయన మామూలుగా వచ్చాడు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఇది అని అంటూ ఉన్నారు. దీన్ని ఒక అంటే పొలిటీషియన్గా పక్కన పెట్టేస్తే, పొలిటీషియన్గా కాకుండా ఒక కామన్ పబ్లిక్గా మీరు చూడాల్సి వస్తే ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సార్, యాజ్ అ కామన్ మ్యాన్, ఒక కామన్ పబ్లిక్గా ఆలోచిస్తే పోలీసుల వైఫల్యం ఉందా, యాజమాన్యం సరిగ్గా పట్టించుకోలేదన్న అనుమానాలు కలుగుతాయి. అదేవిధంగా సినిమాలకి ఎస్పెషల్లీ సినిమా డే 1 వెళ్ళటం ఒక ఎత్తు అయితే, బెనిఫిట్ షోలు లేదా రిలీజులు ఇటువంటి వాటికి వెళ్ళేటప్పుడు మనం కూడా వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈరోజు అల్లు అర్జున్ గారైనా, యాజమాన్యం అయినా, పోలీసు వారైనా, మీరైనా, నేనైనా మనం తల కింద పెట్టి కాలు పైకెట్టి తపస్సు చేసినా సరే మనం ఆ ప్రాణాన్ని తీసుకురాగలమా? ఆ బాల్యంలో ఉన్నటువంటి బాబుకి ఆ తల్లి తాలూకా ఆప్యాయతను మనం అందించగలమా? లేదు కదా. సో ఒక ప్రాణం పోవటం అంటే ఒకరి జీవితం మొత్తం నాశనం అవటమే, నో డౌట్. సో ఇంత బాధాకరమైనటువంటి సంఘటన కారకులు ఎవరు అనేటటువంటిది ఒకటైతే ఆ పరిస్థితులు ఏంటనేటువంటివి కూడా మనం ఆలోచించాలి. సో అటువంటి కోణంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈరోజు తప్పు జరిగిన తర్వాత ఎవరు వాళ్ళ మీద ఇది మా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకునే పరిస్థితులు నేటి సమాజంలో లేవు. ఒకవేళ నన్ను చూపిస్తే నేను ఇంకోరిని చూపిస్తే, వాళ్ళు ఇంకోరు చూపిస్తే, దిస్ రౌండ్ అండ్ సర్కిల్ గోస్ ఆన్. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఇప్పటి నుండైనా ముఖ్యంగా మన తెలుగు వారు, మన తెలుగు ప్రేక్షకులు థియేటర్లకో సినిమాలకో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.